వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో పలు రెస్టారెంట్లపై రాష్ట్ర ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇక డైరెక్టర్ డాక్టర్ శివలీల ఆదేశాల మేరకు జోనల్ అధికారులు దాడులు జరిపారు. సదాశివనగర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో ఓ మిల్లును ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో శనగ, రాగి, జొన్న పిండిని శుద్ధి చేయడానికి గుర్తించారు. దాదాపు 2,80,500 విలువ గల పదార్థాలను జప్తు చేశారు. అనుమానిత నమూనాలను సేకరించి రాజధానిలోని ప్రయోగశాలకు పంపుతామని అధికారులు వెల్లడించారు. ఇక కామారెడ్డి శివారులోని ఓ హోటల్ ఆకస్మికంగా తనిఖీ చేయగా దుర్వాసనతో కూడిన మాంస నిల్వలను గుర్తించారు. దాదాపు 45,000 నిల్వ గల కాలం చెల్లిన ముడి సరుకులను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. కామారెడ్డిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో దాదాపు 17 విలువ గల వేలువైన మాంసం, 10 కిలోల గోధుమ పిండిని, ఇక రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను అతిక్రమించిన నిర్వాహకులను అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా తరచూ తనిఖీలు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో అధికారులు జ్యోతిర్మయి, రోహిత్ రెడ్డి, శ్రీశిఖ, స్వాతి, జగన్నాథ్ తదితరులు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఏ రకంగా ఈ యొక్క దాడులు చేశారు? అసలు హోటల్, రెస్టారెంట్ అధికారులు అసలు ఏమంటున్నారు దీని మీద? థ్యాంక్ యూ వరుణ్. కామారెడ్డి జిల్లాలో పలు హోటల్లో, రెస్టారెంట్లతో పాటు ఫుడ్ మిల్లులపై కూడా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఉన్నత అధికారులు డైరెక్టర్ IPM డాక్టర్ శివలీల ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ హెడ్ జోనల్ అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ జ్యోతిర్మయి ఆదేశాల టీం కామారెడ్డి జిల్లాలోని పలు హోటళ్లలో దాడులు నిర్వహించారు. సదాశివ నగర్ మండలంలోని పోతానిపేట గ్రామంలో గల వైష్ణవి ఫుడ్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే పూర్తిగా అపశుద్ధంగా వాతావరణంలో శనగపిండి, అలాగే రాగి, జొన్న పిండి ప్రాసెస్ చేయడం, కిటికీలకు మెష్ లేకపోవడం, తయారు చేసినటువంటి పిండి బస్తాలపై కూడా ఈగలు ఉండటం, గోడలు పైకప్పులపై బూజు ఉండడంతో కూడిన దుమ్ము ధూళి ఉండటం, అలాగే పేస్ట్ కంట్రోల్ పాటించకపోవడంతో తగిన రికార్డు మెయింటైన్ చేయకపోవడంతో వారికి నోటీసులు జారీ చేశారు. అయితే అలాగే సుమారు 28 లక్షల రూపాయల విలువైనటువంటి 42,500 కిలోల లేబుల్, అలాగే ఇతర ప్యాకింగ్ వివరాలు కూడా లేకుండా అనుమానాస్పదంగా ఉన్న శనగపప్పు సీజ్ చేశారు. అలాగే అనుమానిత శాంపుల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లోని ల్యాబ్ కు కూడా పంపించినట్లుగా తెలుస్తుంది. FSSS చట్టం ప్రకారం 2006 ఉల్లంఘించినందుకు గాను వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ టాస్క్ ఫోర్స్ అధికారులు బృందం నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఇదే విధంగా కామారెడ్డి మండలంలోని గల NH-40 NH-7 రోడ్లపై గల పర్ణిమా ప్యాలెస్, అలాగే వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్లో కూడా ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ ఉడికినవి, పచ్చివి అన్ని ఒకే ఫ్రిడ్జ్ లో కలిపి ఉండడంతో అపశుభ్రంగా ఉన్నటువంటి ఫ్రిడ్జ్లలో, రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసిన దుర్వాసనతో కూడిన మాంసం ఉత్పత్తులను భారీ మొత్తంలో ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే దీంతో పాటు ఫుడ్ హ్యాండ్లర్తో క్రాఫ్ట్ వంటి కూడా పూర్తిగా అపశుభ్రంగా ఉన్నట్లుగా గుర్తించారు. సుమారు 45 నిల్వ ఉంచినట్టు మాంసం, అలాగే కాలం చెల్లిన వంటి ముడి సరుకులు, కాలం చెల్లిన తేనె, పురుగులతో కూడినటువంటి బియ్యము, ఇలా అనేక పదార్థాలను కూడా అక్కడ హోటల్లో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా NH-7 లోని గల వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ అండ్ రెస్టారెంట్ హోటల్లో సుమారు 17,000 రూపాయల విలువ చేసే 40 కిలోల నిల్వ ఉంచిన దుర్వాసనతో కూడినటువంటి మాంసము, 10 కిలోల గోధుమ పిండి, అలాగే 10 కిలోల ప్రాన్స్ ను ప్రజల ఆరోగ్యం నిమిత్తం అక్కడికక్కడే ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇటు అన్ని హోటల్, చాలా హోటల్, కామారెడ్డి పట్టణంలోని అన్ని హోటల్లో కూడా ఇలాంటి పదార్థాలు ఉండడం గురించినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వారికి హెచ్చరికలు జారీ చేశారు. మళ్ళీ ఇలాంటివి జరిగితే మొదట కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి నోటీసులు ఇచ్చారు. అదే ఈ దాడులు మళ్ళీ కొనసాగుతాయని చెప్పి, మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం అయితే మొత్తం కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు వరుణ్.
రైట్ థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.